దళపతి విజయ్ సినిమా జననాయకకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ. రాజకీయాల్లో దిగకముందే దళపతి నటించిన చివరి సినిమా జననాయకన్. ఈ సినిమా విషయంలో విజయ్ ఎప్పుడూ లేని విధంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అసలు మూవీ విడుదల కాకుండానే వాయిదాల మీద వాయిదాలు పడుతుంది. పైగా విడుదల విషయంలో కూడా వివాదం తలెత్తింది. ఈ సినిమాకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ క్లియరెన్స్పై మద్రాస్ హైకోర్టు స్టే విధించడాన్ని నిర్మాతలు సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారు. అయితే ఈ పిటిషన్ను అత్యున్నత న్యాయస్థానం కూడా తిరస్కరించింది. మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ను ఆశ్రయించాలని ఆదేశించింది. ఈ నెల 20న విచారణ జరిపి తగిన నిర్ణయం తీసుకోవాలని మద్రాస్ హైకోర్టు డివిజన్కు సుప్రీంకోర్టు సూచించింది. అసలు విజయ్ ఇది చివరి సినిమా, దీనిపైన ఎందుకు ఎన్ని వివాదాలు నడుస్తున్నాయి? వాయిదాల మీద వాయిదాలు, సెంట్రల్ బోర్డ్ ఫిల్మ్ సర్టిఫికేట్ వాళ్ళు ఎందుకు ఇన్నిసార్లు వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు? సర్టిఫికేట్ క్లియరెన్స్ ఇవ్వడానికి కూడా వాళ్ళకున్న అడ్డంకులు ఏంటి అనేసి చూస్తే, తెలుగులో అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన బాలకృష్ణ హీరోగా భగవంత్ కేసరి మూవీలోని కోర్ పాయింట్ను తీసుకొని విజయ్ రాజకీయ పార్టీ సిద్ధాంతాలకు మద్దతుగా స్క్రిప్ట్ను మార్చుకున్నారని ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలోనే రాజకీయ, సామాజిక, కులపరమైన అంశాలు కూడా ఈ సినిమాలో యాడ్ చేశారని చెప్తున్నారు. దీంతో సెన్సార్ బృందం కొన్ని సన్నివేశాలను తొలగించడం, మరికొన్ని సన్నివేశాలను మ్యూట్ చేయమని కోరుతూ U/A 16+ సర్టిఫికేట్ ఇవ్వడానికి అంగీకరించింది. అయితే జననాయకన్ మేకర్స్ దీనికి కూడా అంగీకరించి తుది కాపీని CBFCకి సబ్మిట్ చేశారు. అయినా కూడా తమకు సర్టిఫికేట్ ఇవ్వకుండా అధికారులు చివరి నిమిషంలో సినిమాను రివైజింగ్ కమిటీకి రిఫర్ చేస్తున్నామని చెప్పడం, ఈ విషయంపై నిర్మాతలు హైకోర్టును ఆశ్రయించారు. ఒక్కసారి సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసి U/A 16+ సర్టిఫికేట్ ఇస్తామని చెప్పి మళ్ళీ అది నిర్ణయాన్ని ఎలా మార్చుకుంటారని నిర్మాతలు ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ కేసుపై కోర్టు స్టే విధించింది. దీన్ని సవాల్ చేస్తూ జననాయకన్ నిర్మాతలు సుప్రీంకోర్టు మెట్లెక్కారు. అక్కడ సుప్రీంకోర్టు కూడా మద్రాస్ డివిజన్ బెంచ్ను ఆశ్రయించాలని ఆదేశించింది. ఈ నెల 20న విచారణ జరిపి తగిన నిర్ణయం తీసుకోవాలని మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ను సుప్రీంకోర్టు ఆదేశించింది.